హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగి మీరు కోరికలన్నీ నెరవేరుతాయటండి. ఈ వీడియోలో అది ఎలాగూ అనేది నేను చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఆ హనుమంతుని అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. హనుమంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలైతే చెబుతున్నాయండి. హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండ ఉన్నట్టే అనేది భక్తుల బలమైన విశ్వాసం అండి. అందుకే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారండి. ఆ శ్రీరాముడు అంటే హనుమంతుడికి ఎంతో భక్తి. అలాగే భక్తితో తనని కొలిచేవారి ఇంట సుఖశాంతులు సంతోషాలకు కొదవైతే లేకుండా చూస్తాడండి ఆ హనుమంతుడు. హనుమంతుడి ఆశీర్వాదం అనుగ్రహం పొందటానికి ఆయన భక్తులు ఎక్కువగా ఆయన్ను శనివారాలలో పూజలైతే చేస్తుంటారండి. ఎందుకంటే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది హిందూ శాస్త్రాలైతే చెబుతున్నాయండి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ హనుమంతుడిని పూజించేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని పురాణాలైతే చెబుతున్నాయండి. అపోసన పట్టిన పండితులు చెబుతున్న వివరాల ప్రకారం హనుమంతుడిని కోరే కోరికను బట్టి ఆ దేవుడి విగ్రహం లేదా ప్రతిమ వేర్వేరుగా ఉంటాయట. అదేంటో ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీరు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే తెల్లటి రూపంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని లేదా ఫోటోను పూజించాలండి. మనస్సులో ఏవైనా చెడు ఆలోచనలు ఉన్నట్లయితే, మనస్సుకు ప్రశాంతత కరువైనట్లయితే హనుమంతుడు రాముడి భక్తిలో లీనమైనటువంటి విగ్రహానికి లేదా ఫోటోను ఆరాధిస్తే ఆ చెడు ఆలోచనలు దూరమై మనసుకు ప్రశాంతత అయితే కలుగుతుందటండి. ఏదైనా సాహసోపేతమైన పని తలపెట్టే ముందు మధ్యలో వెనుకడుగు వేయకుండా ధైర్యం శక్తిని ప్రసాదించమని కోరుకునేందుకు గద పట్టుకొని ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పూజించాలండి. మీకు ఇంకా ఏదైనా ప్రత్యేకమైన బలమైన కోరిక ఉన్నట్లయితే ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని హనుమంతుడి విగ్రహానికి సమర్పించండి. హనుమంతుడికి మంగళవారం సింధూరాన్ని సమర్పించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయండి. ప్రమాదాలు గండాల నుండి సురక్షితంగా బయటపడతారండి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందండి. రావి ఆకు లేదా తమలపాకు సాయంతో హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. హనుమంతుడి పరాక్రమానికి ప్రతిరూపమైన ఎర్ర జెండాను హనుమంతుడి ఆలయంలో నాటడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయనేది బలమైన విశ్వాసం అండి. అయితే ఆ జెండా త్రిభుజాకారంలో ఉండాలి. జెండాపై శ్రీరామ్ అని రాసి ఉండాలి. మీరు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే హనుమంతుడు ఆ సీతారాముల పాదాల వద్ద కూర్చున్నటువంటి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఆరాధిస్తే సత్ఫలితాలైతే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఇదండి మంగళవారం హనుమాన్ పూజా విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ హనుమంతుని అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఆ సీతారాముల అనుగ్రహం కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. జై హనుమాన్, జై శ్రీరామ్.